हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां जय गुरुदेव दत्त పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 జూన్ 1వ తారీఖు నుంచి 2020 జూలై 1వ తారీఖు వరకు గల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచం అంతా కూడా భయపడుతూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం పడుతోంది. ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది. తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి ప్రభావమే ఇదంతా కూడా. అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. ఎటువంటి భయము లేదు. అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని, అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది. వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు. అందులోనూ రేపు ఈ జూన్ 21వ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 15 నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి. అందువల్లే భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం కూడా బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయి. తొందరలోనే మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు 9 జూన్ 2020వ తేదీ మంగళవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకైతే చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎన్నో రోజులుగా ఎదురు చేస్తున్నటువంటి ధనం చేతికి అందుతుంది. దానివల్ల మానసిక ఉత్సాహం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంది. ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి వార్తలు తెలియడం భరణి కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి రోజే. ఎదురు చూస్తున్న వార్తలు తెలియడం, దూర ప్రాంతాలకు పిలుపు రావడం ఇవన్నీ కూడా ఉత్సాహాన్ని ఇస్తాయి. ధనపరమైనటువంటి విషయాలలో కూడా ఆనందం కలగజేస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేసుకునే ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి రోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 9వ స్థానంలో ఉన్నటువంటి గురు చంద్రుల కలయిక కొంత మానసిక ప్రశాంతతనిస్తుంది. ఈరోజు ఏదో రూపంలో ధనం చేతికి అందుతుంది. దానివల్ల మీకు అంటే ఒత్తిడి తగ్గుతుంది. అభివృద్ధి పదంలో ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలని ఆలోచించుకుంటారు. గతంలో చేసిన తప్పులు ఎప్పుడు చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆవేశపడకండి. జన్మమందు ఉన్నటువంటి రవి మానసిక ప్రశాంతత లోపించేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. ఆదిత్య హృదయ పారాయణం మానసిక ప్రశాంతతనిస్తుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈరోజు అతి సామాన్యంగా ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. మృగశిర నక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. ఏ పని పూర్తి అవ్వక పని పూర్తి చేయలేదని చెప్పేసి బాస్తో మాటలు పడడం, లేదా వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం, ఇరిటేషన్కు గురి కావడం, ఆరోగ్యపరంగా దేహం కలిసి రాకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా విరమించుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అంత అనుకూలంగా లేదు మీకు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్యన కూడా అవగాహన లోపించి వాదోపవాదాలు పెరిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి రోజు. అశ్లేష నక్షత్ర జాతకులకు యోగదాయకంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకి, పునర్వసు నక్షత్ర జాతకులకి కొంత శుభాశుభ మిశ్రమం. ధనపరమైన విషయాల్లో కొంత అవగాహనాపూర్వకమైనటువంటి శుభవార్తలు తెలుస్తాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇప్పుడు కాదు రేపు చేస్తానులే, ఎప్పుడు మిమ్మల్ని అడగలే, ధనపరం మీరు సహాయం అడిగినా సరే ఇప్పుడు చేయలేం కానీ రేపు చేస్తామని చెప్పేసి మీకు కొంత ఊరటనిస్తారు. దానివల్ల మానసిక పోన్లే, మనకు అవకాశం రేపు అవుతుందిలే, ధనపరంగా కలిసి వస్తుందిలే, లేదా ఈ పని రేపు చేస్తారులే అనేటువంటి మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. యోగదాయకమైనటువంటి రోజు. భార్యాభర్తల మధ్యన అవగాహన నెలకొంటుంది. వ్యక్తిగతమైనటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమం. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం చాలా యోగదాయకమైనటువంటి రోజు. ధనం చేతికందుతుంది. మఖ ఉత్తర నక్షత్ర జాతకులకు కూడా యోగదాయకంగా ఉన్నప్పటికీ కొంతవరకు సామాన్యంగా ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అది మళ్ళీ మీ చుట్టూనే తిరుగుతాయి. నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తీసేయనేటువంటి పరిస్థితిలో ఇరుక్కుంటారు. కాబట్టి మాట ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. ధన విషయంలో కనుక ప్రతిబంధకాలన్నీ కూడా దూరం అవుతాయి. మీరు సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బయటికి వెళ్ళాలి, ఉపయోగపడాలి అనేటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. యోగవంతంగానే ఉంది. ఆవేశాన్ని వదులుకొని ప్రశాంతమైనటువంటి వదనంతో మంచి ఆలోచనతో ముందుకు వెళితే విజయం సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. పంచమంలో గురుచంద్రులు, భాగ్యమందు శుక్రుడు, రాజ్యమందు రాహువు. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త చెవిన పడుతుంది. మానసికంగా కొంత ప్రశాంతత లభిస్తుంది. అమ్మయ్య, నేను విజయాన్ని సాధించబోతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాననేటువంటి ధైర్యం వస్తుంది. ఇంకెప్పుడు కూడా నేను తప్పు చేయను, ఇటువంటి నిర్ణయాలు ఇంకెప్పుడు కూడా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని మంచి నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల మీకు యోగదాయకంగా ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల మంచి అవగాహన ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఎన్నో రోజులుగా మీరు పడుతున్నటువంటి శ్రమకి ఫలితం దక్కబోతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో చిక్కుకుంటారు. పని పూర్తి చేయలేదని పెద్దలతో ఒత్తిడి వస్తుంది. కొన్ని విషయాలలో ఏ నిర్ణయం తీసుకోలేక మౌనంగా ఉంటేనే మంచిది అని చెప్పి తల వంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. తొందరపడకండి. తొందరలోనే విజయావకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అధైర్యపడవద్దు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల శాంత స్వభావంతో ఉండండి. అష్టమంలో నుంచి రవి మారిన తర్వాత కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. అత్యవసరమైతే దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త చేతికి వస్తుంది. విద్యార్థులకి విజయాన్ని సాధిస్తారు. మంచి వార్తలు తెలుస్తాయి. మీరు అనుకున్నటువంటి వ్యవహారంలో విజయపథంలో మీరు ముందుకు వెళుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
శుభవార్తలు తెలుస్తాయి. మీ మాటకు తిరుగులేదు అనిపించే విధంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైనటువంటి రోజు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకైతే చాలా అనుకూలమైనటువంటి రోజు. ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందడం, లేదా ఏదైనా ప్రాజెక్ట్ చేతికి రావడం, లేదా ఒక ఎప్రిసియేషన్ లెటర్ రావడం, లేదా ఈ పని మీరే చేయండి అని యునానిమస్గా కాంట్రాక్టర్ కింద మీకు ఇవ్వడం, లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకుల నుంచి లోన్ రావడం, ఇటువంటి శుభవార్తలు తెలుస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ధనపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. వ్యవహార జయం కనబడుతోంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి రోజు. ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏవైనా సరే, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వకుండా అటువంటి వాళ్ళతో మీరు కనుక ఈరోజు మాట్లాడితే ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. యోగవంతమైనటువంటి రోజు. జన్మస్థానమందు ఉన్నటువంటి గురుచంద్రుల కలయిక ఏదో రూపంలో ధనం చేతికి రావడమో, శుభవార్తలు తెలియడమో, దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని మంచి విధి విధానాలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. చాలా యోగదాయకంగా ఉంది. ఎవరైనా సరే మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విధి విధానాలతో మిత్రులు కూడా మీకు సహాయం చేస్తారు. మీ యొక్క మంచితనం వెలుగులోకి వస్తుంది. దానివల్ల అభివృద్ధి మీకు కనపడుతుంది. ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి. మార్పులు కూడా యోగదాయకంగానే ఉంటాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడవద్దు. ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్గా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ధనిష్ట, పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కొంతవరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వ్యయమందు ఉన్నటువంటి చంద్రుడు, వ్యయమందు ఉన్నటువంటి శని, వ్యయమందు ఉన్నటువంటి గురుడు కొంత ఒత్తిడిని తీసుకొస్తారు. ఏ విధంగా నేను బయటపడాలి, ఈ సమస్యల నుంచి నేను ఏ విధంగా జయించాలనేటువంటి తర్జన భర్జనలో మీరు పడతారు. ఖచ్చితమైనటువంటి విధి విధానాలన్నీ కూడా మీకు ఒక ఆచరణ రూపంలో ముందుకు వెళ్ళండి. ధన ప్రతిబంధకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు తొందరలో కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. అభివృద్ధి కనపడుతోంది. తొందరలోని గురుడు మీకు ఉపయుక్తమైనటువంటి స్థానానికి మారబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. రేవతి నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకంగా ఉంది. ఉత్తరాభద్ర, పూర్వభద్ర 4వ పదం వాళ్ళకు కూడా యోగదాయకంగానే ఉంది. లాభమందు గురుచంద్రులు, లాభమందు శనీశ్వరుడు, తృతీయమందు రవి. ఎదురు చూస్తున్నటువంటి శుభకాలం చేతికి వచ్చినట్టుగానే మీరు భావిస్తారు. ఉద్యోగులకి అభివృద్ధి కనపడుతోంది. ఎప్రిసియేషన్ వస్తుంది. మీకు నాకు రాదు, నా చేయి జారిపోయింది అనుకున్నటువంటి వస్తువు కానీ, ఒక వ్యాపకం కానీ, లేదా వ్యవహారం కానీ, లేదా ఉద్యోగం కానీ అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో అది మీ చేతికి వస్తుంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతారు. మీకు ఎదురు లేదు అనేటువంటి విషయాన్ని తొందరలో ఇంకా మీరు బాగా చూపించగలుగుతారు. సామాన్యమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు జయించగలుగుతారు. వాక్స్థానం బాగుంది. అతి శాంతమైనటువంటి విధానంగా మాట్లాడుకోండి. ఎటువంటి సమస్యనైనా కూడా మీరు పరిష్కరించగలుగుతారు. ధన ప్రతిబంధకాలన్నీ కూడా దూరం అవుతాయి. ఏదో రకంగా ధనం చేతికందుతుంది. బ్యాంకు లోన్లు ఇటువంటివన్నీ కూడా కలిసి వస్తాయి. క్రయ విక్రయాల వల్ల కూడా మంచి ధనం చేతికందుతుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.